ఇంత సడన్ గా షాపింగ్ ఎందుకక్క? షో చిన్నగా మాట్లాడవే. శంకర్ గారు విన్నారంటే ఎక్కడికి ఏంటి అని ఆరాలు తీసి తల మొత్తం తినేస్తారు. పండక్కి బట్టలు తీసుకోవాలి కదా, మీరు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా సపరేట్ గా బట్టలు కావాలి కదా, అందుకే షాపింగ్కి వెళ్తున్నాం. పదండి పదండి. నిన్ను వీడని నీడను నేనే, కలలా మెదిలే కథ నేనే, నిన్ను వీడని నీడను నేనే. గౌరీ గారు, ఏంటి ముగ్గురు ఎక్కడికి బయలుదేరారు? ఏట్లోకి. మీరు కూడా వస్తారా? ఎందుకండి బాబు అంత కోపం? లేకపోతే ఏంటండి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్తుంటే ఎక్కడికి అని అడగకూడదని తెలీదా మీకు? ఇచ్చి బాబోయ్, మీరు నిజంగానే నాట్ సెంచరీ బ్యాచ్ అండి. అందుకే మీకు ఇంత చాదస్తాం మా చారిలాగా. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు క్యాబ్ బుక్ చేస్తారు కదా, క్యాబ్ డ్రైవర్ ఏమడుగుతాడు? ఎక్కడికి అని అడుగుతాడు. ఆడితో కూడా ఇలాగే ఆర్గ్యుమెంట్ చేసి కార్ దిగిపోతారా? ఈ లాజిక్లకి ఏం తక్కువ లేదు. ఏంటో తెలివిగా మాట్లాడితే లాజిక్ అంటారు, తెలివి తక్కువగా ఉంటే ఈడెందుకు పనికిరాడు అంటారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాలేదు. షాపింగ్కి వెళ్తున్నామండి. మళ్ళీ దేనికని అడగండి. పండక్కి బట్టలు కొనుక్కోవాలి. అలాగే మా చెల్లెళ్ళ ఆఫీస్, వింటున్నారా? ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకే కొత్త బట్టలు కొనుక్కోవాలి. అవునులేండి, వాళ్ళిద్దరు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, ఆఫీస్ క్వార్టర్స్ కి కొనాలి. శంకర్ గారు, అరే కోపం తెచ్చుకోకండి. వాళ్ళు వెళ్తుంది ఈ ఊర్లోనే కదా, వీకెండ్ లో వచ్చిపోతూ ఉంటారులేండి. అదే ఏ బెంగళూరు, కలకత్తా, బాబాయ్ మీ నోటికో దండం. ఆ నోటితో ఏది పడితే అది అనకండి ప్లీజ్. అక్క, శంకర్ గారు, మీరిద్దరు అలా గొడవ పడ్డం ఏం బాలేదు. అవును శంకర్ గారు, రేపు మేము క్వార్టర్స్ కి వెళ్ళాక మీ ఇద్దరే కదా ఒకరికొకరు తోడుగా ఉండాలి. సో ఫ్రెండ్లీగా ఉండండి. మీ అక్కతో జరిగే పనులు చెప్పండి. అందరెక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. ఇదే క్వశ్చన్ నేను అడిగితే ఇప్పటి వరకు నాకు క్లాస్ తీసుకున్నారక్కి. ఆవిడకి సెంటిమెంట్లు ఎక్కువ. ఎక్కడికి వెళ్తున్నారు ఆవిడ చెప్పరు, నేను చెప్తా. వాళ్ళ సిస్టర్స్ జాబులో జాయిన్ అవుతున్నారు కాబట్టి, పండగ కూడా వస్తుంది కాబట్టి బట్టలు కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్తున్నారు. పాపం ఈవిడ పిసినార్తనానికి ఆ షాప్ ఓనర్ కి నా సానుభూతి. ఎందుకంటే ఈవిడ గీసి బేరం ఆడితే ఆడు. శంకర్ గారు, మీరు ఇంకోసారి నన్ను పిసినారంటే మాత్రం మిమ్మల్ని నేనేం చేస్తాను? నాకు ప్లీజ్ మీరు గొడవ పడకండి. మీరు హ్యాపీగా కలిసి ఉంటే రేపు పండగ బాగుంటుంది. అన్నయ్య కూడా అందరం కూడా పండగ బాగా జరుపుకోవచ్చని నా ఉద్దేశం. నేను కూడా షాపింగ్ కి వెళ్ళాలనుకుంటున్నా. మీ అందరికి నేనే కొత్త బట్టలు కొనిస్తాను. రండి వెళ్దాం. అయ్యో అనేసావా? మాటిచ్చేసావా? అయిపోయింది పో. మొత్తం గౌరీ గారు షాప్ ని కొని పడేస్తారంతే. ఏంటండి మీ ఉద్దేశం? తనేదో ప్రేమగా కొనిస్తాను అంటే ఏదో 2-3 కొంటాం, అంతేకాని షాప్ అంతా ఎందుకు కొంటాను? అబ్బాబాబా, వెంటనే 2-3 ఒకటొకటి కాదు. విన్నావా అకి? అయిపోయింది పో. శంకర్ గారు, మీరు కూడా మాతో రావాలి. నేనెందుకమ్మా, ఆవిడని తీసుకెళ్ళు చాలు. రేపు చాలా స్పెషల్ డే. మీరు గౌరీ గారు కొత్త బట్టలు వేసుకోవాలి. అంటే అది మీ అందరికి దీపావళికి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మీరు రావాలి ప్లీజ్, కాదనకండి. ఆయన ఎందుకు కాదంటారు? నేనెక్కడ అన్ని కొనేసుకుంటాను అని నా మీద పోటీకైనా వస్తారు. ఆహా అలాగా. ఇప్పటి వరకు నాకు ఆ ఉద్దేశం గానీ ఆ ఆలోచన గానీ రెండూ లేవు. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారే, నేను ట్రిగ్గర్ అయ్యాను, ఫిక్స్ అయ్యాను. నేను మీతో వస్తాను. అసలు ఏం కొంటారో నేను చూస్తాను. పదండి రండి. పదకి. ఆ జోగమ్మ చెప్పింది నిజమే. దీపావళి తర్వాత అభయ్ తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు ఘడియలు అతనికి పూర్తిగా అనుకూలిస్తున్నాయి. నువ్వు ఏదో ఒకటి చేసి ఆటంకపరచకపోతే వాళ్ళు కలవడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ ఘడియల వరకు నిర్బంధించగలిగితే ఆ తర్వాత ఎప్పటికో గాని గ్రహాలు అనుకూలించవు. అంటే నాకిది మంచి అవకాశం. కానీ ఎలా? అభయ్ వాళ్ళని కలవాలనుకున్న ప్రతిసారి నేనే అడ్డుపడుతున్నాను. ఈసారి కూడా అడ్డుపడితే నా మీద ఖచ్చితంగా అనుమానం బలపడుతుంది. ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి?
తప్పదు. నాకు నేనుగా ప్రాణాపాయం సృష్టించుకోవాలి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అప్పుడే అభయ్ నా పక్కన ఉంటాడు. అంతకు తెగించడం అవసరమా? ఒకవేళ నీ ప్రాణానికేమైనా ముప్పు వాటిల్లితే? జరగదు. వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేసే వరకు నా ప్రాణానికి ఏ హాని కలగదు. ఆ అబ్బాయిని అడ్డుకోవాలంటే ఇదొక్కటే కరెక్ట్ మార్గం. నా తండ్రి ఆత్మకి శాంతి కలగాలంటే ముందు నా పగ తీరాలి. అందుకోసం నా ప్రాణాలైనా సరే పణంగా పెడతాను. నా తండ్రి అనుభవించిన నరకానికి బదులు తీర్చుకుంటాను. గత జన్మలో వాడి తల్లిదండ్రులను చంపడంతో మీ నాన్న పగ తీరింది కదా, ఇంకా ఎందుకీ పంతం? లేదు, మా నాన్న కోరిక ఆర్యవర్ధన్ని తన చేతులతో చంపాలని. కానీ తన భార్య చనిపోవడం వల్ల ఆ బాధతో ఆర్యవర్ధన్ గుండెకి చచ్చిపోయాడు. మా నాన్న పగ తీరినట్లు అవ్వలేదు. అందుకే ఆ పగ శంకర్ని చంపి నేను తీర్చుకుంటాను. ఏంటకి ఇంత పెద్ద షాపుకి తీసుకొచ్చావు? ఇక్కడ డ్రెస్సులన్నీ చాలా బాగుంటాయి. డ్రస్సులు బానే ఉంటాయి, బిల్లు చూస్తేనే కళ్ళు కూడా బయలు కమ్ముతాయి. ఏం పర్లేదు, ముందు మీరు పదండి. పదండి పదండి గౌరీ గారు, రండి. రండి. హాయ్ సార్, వెల్కమ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఓ 2 లక్షలు అప్పు కావాలి, ఇస్తారేంటి? శంకర్ గారు, మరి లేకపోతే ఏంటండి? బట్టల షాప్కి ఎందుకు వస్తాం? బట్టలు కొనుక్కోవడానికి వస్తాం. స్పెషల్గా ఎదురొచ్చి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటాడేంటి? అంటే మీకు ఏ రకమైన బట్టలు కావాలో చెప్తే ఎక్కడుంటాయో చెప్తామన్నమాట. అంటే ఇప్పుడు మాకు కళ్ళు లేవు, మాకేం కావాలో మేము సెలెక్ట్ చేసుకోలేవు, మేము చదువుకోలేదు, అంతే కదా? నువ్వు మాకేం కావాలో సెలెక్ట్ చేస్తే బిల్లు మేము కట్టేసి బట్టలు తీసుకెళ్లాలా? శంకర్ గారు, మీకు అలా అర్థమైందా సార్? సార్, ఇప్పుడు మీరు మీ వైఫ్ వచ్చారు. మీ వైఫ్కి కాస్ట్లీ పట్టుచీర కావాలి, మీకు కాస్ట్లీ బ్లేజర్స్ కావాలనుకోండి. అవి ఏ ఫ్లోర్లో ఉన్నాయో నేను చూపిస్తాను. ఇప్పటి వరకు నువ్వు చెప్పినంత క్లారిటీగానే ఉంది, కానీ నేను నా వైఫ్ వచ్చామన్నావు, అక్కడ క్లారిటీ మిస్ అయింది. మీరిద్దరే సార్, వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు మేము వైఫ్ అండ్ హస్బెండ్ అని? వీఆర్ జస్ట్ నేబర్స్. సారీ మేడం, చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్లా ఉన్నారు. ఓ పని చేయండి, తాళిబొట్టు పట్టరా, ఆవిడ మెళ్ళో కట్టేస్తాను, నువ్వు అక్షింతలేసి మంత్రాలు చదివే, ఓ పని అయిపోతుంది. లేకపోతే ఏంటా, ఆవిడ నా వైఫ్ కాదు, నా గొంతు మీద నైఫ్. ఏమన్నారు? ఏం లేదండి, మీరు నైఫ్ లాగా చాలా షార్ప్ అని ఆయన ముందు పొగుడుతున్నాను. మీ వెటకారాలన్నీ నాకు బాగా తెలుసు. మాల్కి వచ్చింది కామ్గా షాపింగ్ చేసుకుని వెళ్ళడానికి. ఇక్కడ కూడా గొడవ చేయకండి, అర్థమైందా? అయింది, పొద్దున అయిపోయింది నా బ్రేక్ఫాస్ట్. మాకేం కావాలో మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఓకే మేడం. గౌరీ గారు, ఫస్ట్ ఏం చూద్దాం? మీ సారీ చూద్దామా? ఆహా లేదకి, చెల్లెలకి చుడిదార్స్ చూద్దాం. పైగా జాబ్ కూడా వచ్చింది కదా, ఆఫీస్ వరకు ఫార్మల్స్ లాంటివి మంచి టాప్స్ తీసుకోవాలి. జాబ్కి వెళ్ళేవాళ్ళు కదా, డిగ్నిటీగా ఉండాలి. ఇంట్లో ఉండేవాళ్ళు ఎలాంటి వేసుకున్నా ఎవరు చూడరు. జాబ్కి వెళ్ళే వాళ్ళని చూడగానే ఇంప్రెసివ్గా అనిపించేలా ఉండాలి. వీళ్ళకి జాబ్ రాగానే అనుకున్నాను షాపింగ్ చేసేయాలి అని. గౌరీ గారు, మైక్ ఏమైనా అరేంజ్ చేయమంటారా? దేనికి? మీ చెల్లెలకు జాబ్ వచ్చిన విషయం షాప్ లో ఉన్న అందరికీ చెప్తారని. లేకపోతే ఏంటండి, మాటకి ముందొక జాబు, మాటకి తర్వాత జాబు, అక్కడికేదో మీ చెల్లెళ్ళకే జాబ్ వచ్చినట్టు. నా చెల్లెళ్ళ గురించి నేను గొప్పగా చెప్పుకుంటుంటే మీకేంటండి కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? మీరే నేను కుళ్ళుకోవాలని పదే పదే చెప్తున్నారు. అవునవును, మిమ్మల్ని ఏడిపించడం తప్ప నాకు వేరే ఏం పని లేదు. నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకోవడమే కదా మీ పని. అసలు మీతో షాపింగ్కి రావడం నా బుద్ధి తక్కువ. సేమ్ ఫీలింగ్.
అఖి లేడీ షాపింగ్ కి ఈయన గారిని ఎందుకు తీసుకొచ్చావు? ఏమండి అక్కి నన్ను తీసుకొస్తే మీకేంటండి నొప్పి? మీరేమైనా కొనిస్తారా నాకు? నేనెందుకు కొనిస్తాను? అవునవును, పిసినార్ సంఘానికి ప్రెసిడెంట్ అయితే ఎందుకు కొనిస్తారు? ఇంకొకసారి నేను పిసినారుదాన్నని చెప్పారనుకోండి, చెప్పనులేండి, కంజూషన్ చెప్తాను. మిమ్మల్ని ప్లీజ్ 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 మీరు గొడవ పడకండి. ఇక్కడ అందరూ మనల్ని చూస్తున్నారు. మీకెవరికేం కావాలో తీసుకోండి, పదండి. అక్కి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. లేకపోతే ఏం చేస్తారు? ఈ బట్టల షాపులో ఉన్న బట్టలన్నీ ఉత్కారేసేవారా? బాగా చెప్తారండి మీరు. వెళ్ళండి, మీ జాబ్ వచ్చిన చెల్లెళ్ళకి జాబుకు కావాల్సిన బట్టలు కొని రేపటి నుంచి జాబుకు పంపించండి. రండి. పదండి. వెల్కమ్ సార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? కాస్ట్లీ సూట్స్ ఎక్కడుంటాయి? ఫస్ట్ ఫ్లోర్ సార్. కాస్ట్లీ శారీస్, చుడిదార్స్. సెకండ్ ఫ్లోర్ సార్. ఓకే. ఫస్ట్ మనకి డైలీ వేర్ యూజ్ చేయడానికి కాస్ట్లీ టీషర్ట్స్ తీసుకోవాలరా. అవునరా, ఇదివరకులాగా బడ్జెట్ చూసి 1000 రూపాయలకు 3 షర్ట్లు తీసుకునే రోజులు పోయాయి. వేలల్లో ఖరీదైనవి కొనాలి, దర్జాగా బతకాలి. కరెక్ట్ రా. సంజయ్కి వాళ్ళ అక్క 2000కి మించి కాస్ట్లీ డ్రెస్ ఎప్పుడూ కొనుండదు. నేనిప్పుడు తనకి 20,000 పెట్టి కొంటాను. సూపర్ రా. శ్రావణికి కూడా నేను కాస్ట్లీ పట్టు చీర కొంటాను. మన స్టేటస్ చూసి తను ఫ్లాట్ అయిపోవాలి. ఆ అన్నయ్య వాళ్ళ ముందు అవమానించడం వల్ల మనల్ని వేస్ట్ ఫెలోస్ అనుకుని ఉంటారు. ఇప్పుడు మనల్ని ఇలా చూస్తే మనమేంటో మన రేంజ్ ఏంటో అర్థమవుతుంది. ఎస్. ఎక్కడున్నారు వీళ్ళు? ఓనర్ అంకుల్ ఫోన్ చేశాడేంట్రా? హలో ఓనర్ గారు, చెప్పండి. ఎక్కడికి వెళ్ళారు మీరు? కనపట్టలేదు. షాపింగ్కి వచ్చామండి. నిన్ననే కదయా రాకేష్ కొనిపెట్టాడు. అది నార్మల్ వండి, మాకు బ్రాండెడ్ బట్టలు కావాలి, అందుకే మాల్కి వచ్చాం. అబ్బో, వీళ్ళు ఓవర్ యాక్షన్. అలాగా, కాస్త చూసి ఖర్చు పెట్టండి అమ్మా. ఓనర్ గారు, మేమిప్పుడు శంకర్ తమ్ముళ్ళం కాదండి, చూసి గీసి ఖర్చు పెట్టడానికి. ఓ, పెద్ద బిజినెస్ మ్యాన్ రాకేష్ బ్రదర్ పార్ట్నర్స్. వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు మేము ఉండాలి కదా. మీరంటే రోడ్ల వెంబడి తిరుగుతారు కాబట్టి ఎలాగున్నా పర్వాలేదు. బిజినెస్ పీపుల్ డిగ్నిటీగానే ఉండాలండి. సో షాపింగ్ అయ్యే కాల్ చేస్తాం. ఓరి మీ దుంపలు తెగ. నేను షెల్టర్ ఇస్తాను కానీ మీకు దిక్కులేదు. నాకే పంచులేస్తారా? చెప్తా ఉండండి మీ పని. షాపింగ్ చేస్తారా? షాపింగ్ ఉండండి. హలో, ఆ శంకర్ గాడి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు ఇచ్చిన క్రెడిట్ కార్డుని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేస్తున్నారు. కొత్త పిచ్చగాడు పొద్దురాడు అన్నట్టు నిన్న షాపింగ్ చేశారు, మళ్ళీ వేళేదో మాల్కి పోయారంట. ఇలా అయితే నీకు బిల్లు లక్షల్లో వస్తుందేమో చూడు. ముందెందుకు చెప్పలేదు? చూసుకోవాలి కదా అని నన్ను మాత్రం అనకు. ఏదో నాకు ఉపయోగం లేదు కదా అని కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వాడికి ఆ కార్డ్స్ ఇచ్చాను, కానీ ఇష్టానుసారం వాడుతున్నారు. వాడితే వాడారు, అట్లీస్ట్ నా పర్మిషన్ అయినా తీసుకోవాలి కదా. ఎందుకు అడుగుతారు? కళ్ళు నెత్తికెక్కి ఆడుతుంటేను. వాళ్ళ ఆట నేను కట్టిస్తాను. ఇప్పుడే ఆ కార్డ్స్ బ్లాక్ చేస్తాను. అది అలా చేస్తేనే బుద్ధి వస్తుంది. వెంటనే ఇప్పుడే బ్లాక్ చేసి పడే పార్ట్నర్. వాళ్ళు షాపింగ్ చేస్తే నీకు కడుపు మంట ఎక్కువైనట్టుంది. అంటే అది నీ డబ్బు వేస్ట్ అయిపోతుందని నా బాధ. నీ కన్నింగ్ నేచర్ నాకు తెలుసు గానీ కార్డ్స్ బ్లాక్ అయితే వాళ్లే నాకు కాల్ చేస్తారు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి.
మనం కావాలని చేసామని వాళ్ళకి తెలియకూడదు. ఆ, అది నేను చూసుకుంటాను పార్ట్నర్. నువ్వు అర్జెంటుగా బ్లాక్ చేయి. షాపింగ్ చేస్తారా? ఆ మాల్లోనే మీ పరువు తీస్తాను. ఆ షర్ట్ చూపించండి. ఇదా మేడం? అది ఇప్పుడు మీకు ఈ షర్ట్ చాలా బాగుంటుంది శంకర్ గారు. ట్రై చేయండి. బాగుందక్కి. అబే ఇదేం పెద్ద బాగలేదమ్మా. మీకు నచ్చలేదా? అసలు రేట్ చూసావా ఎంతుందో? ఈ రేట్కి బయటైతే 4 షర్ట్లు వస్తాయి. ఇవి బ్రాండెడ్ అండి. మీరు రేట్ గురించి అస్సలు ఆలోచించొద్దు. మీకు నచ్చితే తీసుకోండి అంతే. నేను మీకు గిఫ్ట్ చేస్తాను. నువ్వు నాకు కొనడం ఏంటక్కి? నేను నీకు కొనాలి గాని. మీరు చాలాసార్లు కొనిచ్చారుగా. నేనెప్పుడు కొనిచ్చానమ్మా? అంటే అది ఇక మీదటి కొనిస్తారుగా అనబోయి అలా అన్నాను. మీరు బాగా సంపాదిస్తే నేను అడిగినవన్నీ కొనిపెడతారుగా. ఎందుకు కొనివనమ్మా? నువ్వు ఏది అడిగితే అది కొనిస్తాను. అసలు నువ్వు నన్ను కొనిస్తారా లేదా అని అడుగుతుంటే ఎలా ఉందో తెలుసా? చిన్నపిల్లలు చాక్లెట్ కొనిస్తేనే స్కూల్కి వెళ్తామంటారు చూడు, అలా ఉంది. ఆ డేస్ మళ్ళీ వస్తే బాగుంటాయి. ఏ డేసు? స్కూల్ డేస్ అంటున్నాను. మీకు తెలుసా, మా నాన్న మమ్మల్ని బైక్ మీద కూర్చోబెట్టి స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవారు. ఇదిగో నీకు 100, నీకు 100. తమరు సూర్యలా కాకుండా ఆర్యవర్ధన్ లాగా పాకెట్ మనీ ఇవ్వండి. అయితే మీరు మీ మమ్మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అమ్మా వద్దు వద్దు. మేం పాకెట్ మనీ అడిగితే చాలా తక్కువ డబ్బులు ఇచ్చి అమ్మ పేరు చెప్పి భయపెట్టేవారు. నువ్వు ఇంకా చిన్నపిల్లలాగే మాట్లాడుతున్నావమ్మా. అక్కి ఏమైంది? ఏంటా కళ్ళలో నీళ్ళు? మా నాన్న కూడా ఇలానే గారం చేస్తూ నా తల నిమిరేవారు. అక్కి నువ్వేం బాధపడకు. మీ నాన్న ఎప్పుడూ మీతోనే ఉంటాడు. నీ మనసులో, నీ జ్ఞాపకాల్లో, నీ ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటాడు. నీతోనే ఉంటాడు. అవును, నాతోనే ఉన్నారు. సరే ఇప్పుడేంటి? నేను ఆ షర్ట్ ట్రయల్ వేయాలి అంతే కదా? ఒక్క నిమిషం ఆగు. నేను ట్రయల్ చేసి వస్తాను. రే చిన్నోడా, ఎవరో చూసావా? ద గ్రేట్ శంకర్ గారు రా. ఏంటి శంకర్ గారు అలా చూస్తున్నారు? ఓ, ఇంత పెద్ద మాల్కి వీళ్ళు షాపింగ్కి ఎందుకు వచ్చారనా? ఇప్పుడు మా రేంజ్ మారిందండి. వీధిలో ఉన్న షాపుల్లో బై 1 గెట్ 1 ఫ్రీ బట్టలు వేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బ్రాండెడ్ బట్టలు మాత్రమే వేసుకుంటున్నాం. బిజినెస్ పీపుల్సం కదా, మా డిగ్నిటీ ఇలాగే ఉంటుంది. అవును, మీలాంటి వాళ్ళు ఇలాంటి మాల్స్కి రావడం ఏంటి? ఇక్కడ రేట్లు ఎంత ఉంటాయో తెలుసా? తమరు సంవత్సరం మొత్తానికి పెట్టే బట్టల ఖర్చుతో ఇక్కడ ఒకటే షర్ట్ వస్తుంది తెలుసా? రేయ్, షాప్ బాగుందని పొరపాటున వచ్చేస్తుంటారా? శంకర్ గారి బ్రదర్స్ కాబట్టి మిమ్మల్ని గట్టిగా ఏం అనలేకపోతున్నాను. మీరు ఎవరిని కామెంట్ చేస్తున్నారో మీకు తెలుస్తుందా? హీఈస్ యువర్ బ్రదర్. సారీ అండి, ఆయన మా బ్రదర్ అనే విషయం మాకు గుర్తుంది. అది మర్చిపోయి మమ్మల్ని బయట గెంటేసింది ఆయనే. ఆయన గెంటేయడమే మనకి మంచి జరిగిందిరా. మనకి మంచి ఫ్యూచర్ దొరికింది.
లేదంటే డ్రైవర్ గాను క్లీనర్ గాను బతకాల్సి వచ్చేది. ఇజ్ ఇట్? మీరు చీప్గా మాట్లాడుతున్న ఆ డ్రైవింగ్ చేసే మీ బ్రదర్ మిమ్మల్ని చదివించారు, పెంచి పెద్ద చేశారు. అందుకేనా మీరు ఈ రోజు ఇలా మిడిసి పడుతున్నారు? అక్కి వదిలేయమ్మా. చేతిలో ఈ షర్ట్ ఏంటి? రే చిన్నోడా, దీని కాస్ట్ చూసావా? ఏంటి దీన్ని కొనేద్దాం అనుకుంటున్నారా శంకర్ గారు? మనల్ని బయటకి గంటేశారు కదరా, బోల్డ్ అని డబ్బులు మిగులుతాయి. జల్సాగా ఖర్చు పెట్టేయడమే కదా